రవితేజ ఇస్ బ్యాక్. టాలీవుడ్కి మాస్ మహారాజ్ అంటే రవితేజనే. తన కటౌట్తో మాస్ జనాన్ని ఆకట్టుకోవడంలో రవితేజ స్పెషాలిటీయే వేరు. సాధారణంగా ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేసేస్తూ తన హై ఎనర్జీ లెవెల్స్ చూపిస్తుంటాడు రవితేజ. కానీ కొన్ని నెలలుగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే గత 14 నెలలుగా ఒక్క సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు రవితేజ. 2015 చివరిలో వచ్చిన బెంగాల్ టైగరే మాస్ మహారాజ్కి చివరి మూవీ. అక్కడి నుంచి పలు ప్రాజెక్టులు అనుకోవడం, క్యాన్సిల్ అయిపోవడం తప్ప సెట్స్ పైకి ఏ మూవీ వెళ్ళలేదు. ఈ గ్యాప్ను ఫ్యామిలీతో గడిపేందుకు ఉపయోగించుకున్న రవితేజ ఫ్రెండ్స్తో కూడా బాగానే ఎంజాయ్ చేశాడు. రీసెంట్గా అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్ను ఫైనల్ చేసుకున్న ఈ హీరో త్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ్ బాగా గ్యాప్ తీసుకొని చేస్తున్న ఈ మూవీకి రాజా ది గ్రేట్ అనే టైటిల్ని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. రాజా ది గ్రేట్ టైటిల్ ఈ మూవీకి పర్ఫెక్ట్ అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. నిర్మాత దిల్ రాజు కూడా ఇదే టైటిల్కి మొగ్గుతున్నట్లు టాక్. గతంలో కొన్ని విషయాల్లో రవితేజ దిల్ రాజుల మధ్య తేడాలు వచ్చినా మళ్ళీ అనిల్ రావిపూడి వాటన్నిటిని సెట్స్ చేసి ఈ కాంబోలో రాజా ది గ్రేట్ను మొదలుపెట్టాడట. మరి ఈ చిత్రంతో ఉన్న రవితేజ తెలుగు ఇండస్ట్రీలో కంబ్యాక్ బాగుంటుందో లేదో వేచి చూడాలి.